అనంతపురంలోని నారాయణ జూనియర్ కాలేజీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణ కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఇటీవల చరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థుల మరణాలకు కారణమవుతున్న మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ కాలేజీలోకి విద్యార్థి సంఘాలు దూసుకు వెళ్లడానికి ప్రయత్నించాయి. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ అనంతపురం నగరంలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నటువంటి సాయి విద్యార్థి చరణ్ విద్యార్థి మరణించడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి 3 మాసాలకోసారి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కేవలం ఫీజుల వేధింపుల కారణంగా విద్యార్థులు మరణిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏమైనా స్పందించారా? మీరేమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా? వాటికి సంబంధించి ఏమైనా కమిటీ వేశారా? అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పైన కనీసం తనిఖీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా మీ వారు ఫీజుల దోపిడీ దందా నడుపుతుంటే కేవలం మంత్రి నారాయణ కోసం మాత్రమే ఇవాళ ఈ కళాశాల పైన ఈ విద్యా సంస్థల పైన కమిటీలు వేయరు, చర్యలు తీసుకోరు. ఈ విద్యా సంస్థలు జైల్లాగా విద్యార్థులు తమకు తాము ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. అలాంటి అంశాలపైన ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చదువుల పేరిట, విజ్ఞానం పేరిట మీరు దోపిడీ దందా చేస్తూ మా యొక్క తల్లిదండ్రులకు విద్యార్థులను ప్రయోజకులను పంపిస్తారని నమ్మితే మీరు శవాల మూట అప్పచెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే కమిటీ వేసి ఈ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు విద్యార్థుల్ని చదువుకోవడానికి పంపిస్తూ ఉంటే చైతన్య నారాయణ కళాశాలలు వాళ్ళని తిరిగి ఇళ్లకి శవాలుగా పంపిస్తా ఉన్నారు. ఈరోజు అనంతపురం ఈ రెసిడెన్షియల్ కాలేజీలో చరణ్ అనేటువంటి విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీ పంపించారు. ఏమైంది? ఫీజులు కట్టలేదు కాబట్టి విద్యార్థిని ఫీజులు కట్టాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడంతో విద్యార్థి మనస్తాపానికి గురయ్యి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అత్యంత బాధాకరం. ఎప్పటికీ 4-5 రోజులు గడుస్తూ ఉంది. ఈ 4-5 రోజుల్లో కనీసం ప్రభుత్వం తరపున ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. నారా లోకేష్ గారు మీరు ట్వీట్ పెడితే రీట్వీట్ పెడతా ఉన్నారు, స్పందిస్తామని చెప్తా ఉన్నారు. కానీ నారాయణ కళాశాలలో చరణ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించలేదు? అంటే మీ మంత్రివర్గంలో నారాయణ ఉన్నాడు కాబట్టి స్పందించాలని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వెంటనే రియాక్ట్ కావాలా? ఈ విద్యార్థుల మరణాలకు కారణమైనటువంటి మంత్రి నారాయణని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ ఆత్మహత్యకి మంత్రి నారాయణ బాధ్యత వహించాలి. మంత్రి పదవి నుంచి నారాయణని తక్షణమే తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణ జూనియర్ కళాశాల పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఈ కళాశాల గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసుకుంటూ విద్యార్థుల శవాలను ఇళ్లకు పంపిస్తున్న నారాయణ పైన ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. లోకేష్ గారు పూర్తిగా విఫలమయ్యారు. నారాయణ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కాలేజీ గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి. ఆర్జేడీ కానీ, ఆర్ఐఓ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ఈ కాలేజీని ఇప్పటివరకు సందర్శించలేదు. కాలేజీ పైన చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ రాలేదు. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నారాయణ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు స్పందించడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.